మినిస్టర్ కాన్వాయ్ అనంతపురం జిల్లా పెనుకొండలో అంగన్వాడీలు అడ్డుకున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం 27 రోజులుగా అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తున్నారు. పెనుకొండకు వస్తున్న మంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి అంగన్వాడీలు వెళ్ళగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం జరిగి అది కాస్త తోపులాటకు దారితీసింది. తోపులాటలో ఒక అంగన్వాడీ స్పృహ కోల్పోయి పడిపోవడంతో అంగన్వాడీలు మినిస్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాయపడిన అంగన్వాడీ ఆయను కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. ఆమె మా అమ్మతో పోల్చుకొని మా తల్లికి మా గోడుకు చెప్పుకోవాలని మేము వెళ్తుంటే పోలీసులు కానీ వాళ్ళ యజమానులు కానీ మా అంగన్వాడీ కష్టాన్ని చూడండి తొక్కేసి ఆమె చనిపోయే స్థితిలో ఇప్పుడు ఉంది. కానీ ఆమెకు చీమ పుట్టినట్టు కూడా లేదు. ఆమెకి మమ్మల్ని పట్టించుకోకుండా సీదా అసలు ఏం మాట్లాడుకోకుండా వీళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారని కూడా లేకుండా మమ్మల్ని పట్టించుకోకుండా ఆమె వెళ్ళిపోయినారు. ఇది చాలా దుర్మార్గం అండి. మేము అసలు తిండి సహించలేదు. మాకైతే 26 రోజులుగా మేము ధర్నా చేస్తున్నా కూడా మమ్మల్ని అస్సలు పట్టించుకునే వాళ్ళే లేరు. మా సమస్యలు తీరేంత వరకు మేము సమ్మెను నిర్వహిస్తామని ఇందు మూలంగా మేము తెలియజేసుకుంటున్నాము. సార్ వస్తున్నారు. మా అంగన్వాడీలు 26 రోజులుగా సమ్మె చేస్తున్నాము. ఆమె మా అమ్మతో పోల్చుకొని మా తల్లికి మా గోడుకు చెప్పుకోవాలని మేము వెళ్తుంటే పోలీసులు కానీ వాళ్ళ యజమానులు కానీ మా అంగన్వాడీ కష్టాన్ని చూడండి తొక్కేసి ఆమె చనిపోయి శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు